మన సమాజంలో ఏ శుభకార్యమైనా ముహూర్తం అనే అంశంతోనే ప్రారంభమవుతుంది. వివాహాలు, అలాగే గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు, ప్రతి కార్యక్రమానికి కూడా ఒక ప్రత్యేక సమయం నిర్ణయించటం సాంప్రదాయంగా కొనసాగుతుంది. మంచి ముహూర్తం ఉంటే పని సాఫీగా పూర్తవుతుందని, అవాంతరాలు లేకుండా ముందుకు సాగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అదే సమయంలో ముహూర్తం అనేది కేవలం విశ్వాసమేనని భావించే వర్గం కూడా ఉంది. ఈ విభిన్న అభిప్రాయాల మధ్య ముహూర్తానికి నిజంగా బలం ఉందా అనే ప్రశ్న తరచుగా ఉత్పన్నం అవుతుంది. హిందూ జ్యోతిష్య శాస్త్రంలో ముహూర్తం అనేది గ్రహాలు, నక్షత్రాలు, తిథులు, వారాలు వంటి ఖగోళ అంశాల ఆధారంగా నిర్ణయించబడే శుభ సమయం. ఒక రోజును సుమారు 30 ముహూర్తాలుగా విభజిస్తారు. ప్రతి ముహూర్తం దాదాపు 48 నిమిషాల పాటు ఉంటుంది. ఈ గణనలో తిథి, నక్షత్రం, లగ్నం, యోగం, కరణం వంటి అంశాలు సమన్వయంతో ఉండే సమయాన్ని శుభంగా పరిగణిస్తారు. ఈ విధమైన లెక్కలు జ్యోతిష్య శాస్త్రంలో గణితపరమైన అవగాహనతో రూపొందించబడినవిగా అందరూ కూడా భావిస్తారు. చరిత్రలో కూడా ముహూర్తానికి సంబంధించిన ఆసక్తికర కథనాలు ఉన్నాయి. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య స్థాపన సమయంలో జరిగిన సంఘటనను తరచుగా ఉదాహరణగా చెబుతూ ఉంటారు. సామ్రాజ్య స్థాపకులు హరిహర బుక్కరాయలు తమ గురువు విద్యారణ్య మార్గదర్శకంలో రాజధాని నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. ఒక ప్రాంతంలో కుందేళ్లు వేట కుక్కలను తరుగుతున్న వింత దృశ్యాన్ని చూసి ఆ నెలలో ప్రత్యేక శక్తి ఉందని భావించి అక్కడే రాజధాని నిర్మించాలని నిర్ణయించటం జరిగింది. రాజ్య నిర్మాణానికి అత్యంత శుభమైన ముహూర్తాన్ని నిర్ణయించి ఆ సమయానికే పునాది వేయాలని విద్యారణ్య స్వామి సూచించటం, సరైన సమయం వచ్చినప్పుడు శంఖం ఊదుతానని చెప్పి ఆయన కొండపైకి వెళ్ళగా అదే సమయంలో మరో వ్యక్తి ఊదిన శంఖ ధ్వనిని నిజమైన సంకేతంగా భావించిన హరిహర బుక్కరాయలు ముందుగానే పునాది తవ్వటం, ఆ తర్వాత అసలు ముహూర్తంలో స్వామి శంఖం ఊదినప్పుడు పొరపాటు జరిగిందని తెలిసింది. ఈ సంఘటనతో బాధపడిన విద్యారణ్య స్వామి ఈ ముహూర్తంలో వేసిన పునాది ఎక్కువ కాలం నిలవదని చెప్పినట్లు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. చారిత్రాత్మకంగా చూస్తే విజయనగర సామ్రాజ్యం సుమారు 2 శతాబ్దాల పాటు బలంగా కొనసాగి ఆ తర్వాత క్షీణించిపోయింది. ముఖ్యంగా బ్యాటిల్ ఆఫ్ తల్లికోట వంటి యుద్ధాలు, అంతర్గత రాజకీయ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు సామ్రాజ్య పతనానికి కారణమయ్యాయి. అందువల్ల ముహూర్తం కారణంగా సామ్రాజ్యం కూలిపోయిందని చెప్పడం కంటే ఇది ఒక ప్రతీకాత్మక కథగా పరిగణించబడుతుంది. శాస్త్రీయ కోణంలో ముహూర్తాన్ని పరిశీలిస్తే గ్రహాలు, నక్షత్రాలు మన రోజువారీ కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయనే స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే ఒక శుభ సమయాన్ని నమ్మటం వల్ల వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, నిర్ణయాల్లో స్థిరత్వం వస్తుందని కొన్ని అధ్యయనాలు అయితే సూచిస్తా ఉన్నాయి. ఈ కోణంలో ముహూర్తం ఒక మానసిక బలం లేదా సాంస్కృతిక మద్దతుగా పనిచేస్తుంది. భారతీయ సంస్కృతిలో ముహూర్తానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో లోతైందనే చెప్పుకోవాలి. ఇది కేవలం శాస్త్రం, నమ్మకం మాత్రమే కాకుండా కుటుంబ వ్యవస్థను ఒకచోట చేర్చే సాధనం, సాంప్రదాయాలను కాపాడే మార్గం, ఆధ్యాత్మిక భావనలకు ప్రతీకగా కూడా భావించబడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సాంప్రదాయం ఇంకా బలంగా కొనసాగుతోంది. ప్రస్తుతం సమాజంలో ముహూర్తంపై విభిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కొందరు ఇప్పటికీ జ్యోతిష్యులను సంప్రదించి ఖచ్చితమైన సమయానికే కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మరికొందరు ప్రాక్టికల్ కారణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నగర ప్రాంతాల్లో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తానికి ముహూర్తం అనేది విశ్వాసం, సంస్కృతి, వ్యక్తిగత నమ్మకాల మేళవింపు.
దానిని పూర్తిగా శాస్త్రీయంగా నిర్ధారించలేకపోయినా సమాజంలో దాని ప్రాధాన్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. వ్యక్తి తన నమ్మకాల ఆధారంగా దాన్ని అనుసరించాలా వద్దా అన్నది నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది.